బీఆర్ఎస్ పార్టీకి అసలు ఎప్పుడూ లేని విధంగా అంటే 1000 మంది సర్పంచ్ అభ్యర్థులు గెలిచారంటే మామూలు విషయం కాదు కాదు కదా. మా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మాదే అని చెప్పేసి బీజేపీ రామచంద్రరావు గారు అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఏం మాట్లాడుతుండ్రో ఏమో. అసలు బీఆర్ఎస్ గురించి, అది బీజేపీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు? వాళ్ళది లేదు. ఎక్కడుంది వాళ్ళది? బీజేపీ ఎక్కడుంది? ఓన్లీ ఎంపీ ఎలక్షన్లలో వచ్చిండ్రు. అది కూడా ఏంటంటే వాళ్ళు ఒక రాష్ట్ర ఎన్నికలలో చూస్తలేరు ప్రజలు. దాన్ని మేము పరిగణలోకి కూడా తీసుకోము. ఎందుకంటే ఓన్లీ అది ఢిల్లీ ఓటింగ్ అని అనుకుంటారు ఊర్లలో. ఇప్పటికి కూడా ఎట్లుంటుంది అంటే, ఈ ఎంపీ ఎలక్షన్లు వచ్చేవరకే ఇక్కడ మనోళ్ళు కాదు, మనకు సంబంధించింది కాదు, అది ఢిల్లీ అంటే వాళ్ళకి వేద్దాం అనేది, అది అట్లా చేసిండ్రు తప్ప దాని గురించి మేము ఆలోచించాం. ఆ రాష్ట్రం ఇంకా 100 ఏళ్ళైనా రాదు. అంతేంటా? రైట్. ఇంకా అంటే 2001 నుంచి మీరు పార్టీని పట్టుకుని వేలాడుతున్నారు కదా, పార్టీని పట్టుకునే ఉన్నారు ఇప్పటికీ కూడా, ఎలాంటి పదవి ఆశించలేదు. కనీసం నెక్స్ట్ మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఏమైనా ఒక పొజిషన్ వస్తుందని అనుకుంటున్నారా మీరు? వస్తుందని అనుకుంటాం కదా. ఆశ అందరికి ఉంటుంది. ఆశించుట్లో తప్పులేదు, ఆశపడుట్లో తప్పులేదు. ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను ఇప్పుడు ఆశ లేదని చెప్పినా కూడా మీరు నమ్మరు. ఎందుకంటే ఎవరు నమ్మరు. బాగా ఏదో ఓవర్గా మాట్లాడుతుంది. ఆశ ఉండాలి, ఆశ ఉండాలి కదా, ఎప్పటికీ అట్లా. అందుకనే తప్పకుండా ఉంటుంది. కాకపోతే ఇది అదనే ఏం లేదు, ఏదో ఒక న్యాయం చేస్తాను.